హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. ప్రచారం తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన నిర్విరామంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ నాగాయపురంలో ఉన్నాం. ఆయన అడిగి తెలుగు విషయాలు చేస్తున్నాం. అన్న చెప్పండి, మొన్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీ అధ్యక్షుడు విడుదల చేసిన పరిస్థితి అంటే ఎట్లా ఉంది మేనిఫెస్టో? ఇప్పుడు ప్రజలు వైకాపా పార్టీ మేనిఫెస్టో వచ్చినప్పుడు రాకముందు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మేనిఫెస్టో ఏదో సించుతాను పొడుస్తాను అని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. మాదే గవర్నమెంట్ వచ్చాయని ఉరుగులుతాను ఈ వైకాపా పార్టీలో. ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత తుస్సున పడిపోయినారు. ఏమంటే ఆ మేనిఫెస్టో ఇచ్చే వాళ్ళకు ఇదేంద్రా ఇంత దరిద్రంగా మేనిఫెస్టో ఉంది వాళ్ళే అనుకుంటున్నారు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే ఒకరి కాదు, అందరికీ జర్నలిస్ట్ దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు న్యాయమైన మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసే మేనిఫెస్టో అని ప్రజలందరూ అనుకుంటున్నారు. నేను అనుకోవడం కాదు, అందుకు ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పట్టం కట్టాలని చెప్పి అందరూ ఎంతో సంతోషంగా ఉండరు. అది కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మా మైదుకూరులో మీటింగ్ పెట్టిండు. అయ్యా మీటింగ్ పెట్టి సరే అన్నీ ఏదేదో కథలు చెప్తాను, కానీ మేము సూటిగా ఒకటి అడుగుతాం. నువ్వు మా నియోజకవర్గంలో వచ్చి ఒక కుందు మన రాజుల ఆనకట్ట రిజర్వ్ కడతామని చెప్పేసి మీరు శంకుస్థాపన చేసి టెండర్ పిలిచారు. వర్క్ అలాట్ చేసిండ్రు. అతను కుందు నదిలో ఉన్నటువంటి మన్నును తీసి సైడ్ వాల్ కడతామని చెప్పిండు. దాని మీద సరైన సమాధానం చెప్పాలా? రాజుల రిజర్వాయర్ కట్టినవా? బ్రహ్మసాగర్ లిఫ్ట్ స్కీమ్ చేసినవా? కుందులో ఉన్నట్టు ఇసుక మాత్రం అమ్ముకునే నువ్వు పర్మిషన్ ఇచ్చావు. నువ్వు ఎంత దొంగ మాటలు మాట్లాడి ఈరోజు అది టెండర్ పిలిచేసి నువ్వు దోచుకునేకి టెండర్ పిలిచినావు, కానీ ప్రజల కోసం కాదు, రైతుల కోసం నువ్వు టెండర్ పిలిచింది. అందరు లక్షలు లక్షలు దోచుకుంటా అంటే దాంట్లో దోచుకుంటానరా ఇసుక అని చెప్పి అక్రమంగా దోచుకుంటానని చెప్పి మేము అధికారులు చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్యం పట్టించుకోవడంలే. దానివల్ల రైతాంగంగా నష్టపోయిండ్రు. ఎందుకంటే కొందునది పరివార ప్రాంతంలో రైతులందరూ బోర్లు వేసుకొని నీటి తీసుకొని దాంట్లో పంటలు పండించేవాళ్ళు. అది కూడా లేకుండా నాశనం చేసేసినావు. ప్రజలందరూ రైతులందరూ బ్రహ్మాండంగా వ్యతిరేకించారు. దానికి చెప్పకుండా ఏదేదో పెద్ద పెద్ద కథలు చెప్తూ వచ్చినావు. నీ మాటకు నీ పనులకు చాలా వ్యతిరేకం ఉంది. ప్రజలు గమనించారు. నిన్ను సరైన బుద్ధి చెప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండరు. నువ్వు తొందరలో నీ నియంత పాలన అయిపోయింది, నీ అహంకారం పాలన అయిపోయింది. ఇప్పుడు ప్రజల చేతిలో ఉంది. ప్రజలు మంచి నాయకుని ఎన్నుకునే టైం వచ్చింది. ప్రజలు కూడా ఏంది, మా నాయకుడేమో ప్రజలకు లోబడి ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలను భయపెట్టి అధికారం చేతిలో అని చెప్పి అహంకారంతో నియంత్రణ పాలన చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు కంపేర్ చేస్తున్న ప్రజలందరూ. ఇక్కడ మన నియోజకవర్గంలో మన శాసనసభ్యుడు చూసి ఎక్కడ కమిషన్లు, మేము చేసినప్పుడు అభివృద్ధి, ఇవన్నీ రెండు కంపేర్ చేసుకొని ప్రజలు ఈరోజు తండోపతండలుగా తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు ఏ ఊరికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఖచ్చితంగా మీకే ఓటు చేస్తామని చెప్పి మహిళలు కానీ యువకులు చాలా ముఖ్యంగా యువకుల్లో లాస్ట్ టైం వచ్చింది ఓట్లు ఎట్టేశారు. యువకులందరూ జగన్మోహన్ రెడ్డి వచ్చే మాకు ఒక మంచి అవకాశం కల్పిస్తాడు అని ఆశతో ఓట్లు వేశారు. ఈరోజు యువకులందరూ స్వచ్ఛందంగా ఈ జగన్మోహన్ నమ్ముకుంటే నాశనం అయిపోయినాం. ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక ఇండస్ట్రీ లేకుండా సర్వనాశనం చేసి పెట్టి మన రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి లేదు, సర్వనాశనం చేసేసిండు. అందుకు చంద్రబాబు నాయుడు వస్తేనే మాకందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి స్వచ్ఛందంగా యువకులందరూ ముందుకు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచేకి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి 3,000 ఇస్తామని చెప్పి, అలాగే రైతు భరోసా 20,000 చేస్తామని చెప్తున్నారు. అదే జర్నలిస్ట్ ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్తున్నారు. అంటే మొత్తం చెప్తున్నది మొత్తం బడ్జెట్ ఒకసారి మనం ఆలోచించుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఆయన ఇచ్చే హామీలు సాధ్యం కాదని అంటున్నాడు. మా నాయకుడు డబ్బును సృష్టిస్తాడు, సంపద సంపాదిస్తారు. ఏ రకంగా చేయాలని చెప్పి ఒక విజన్ ఉన్న నాయకుడు మా నాయకుడు.
జగన్మోహన్ రెడ్డి ఏంది విజన్ ఉన్న నాయకుడు కాదు, ఎలా దోచుకోవాలని చూసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మా నాయకుడు చాలా డిఫరెన్స్ ఉంది. మేము చెప్పిన హామీలు ఖచ్చితంగా యువకులకు నిరుద్యోగ భృతి కల్పిస్తాం, వాళ్ళకి యువకులకి అందరికి ఉద్యోగాలు కల్పిస్తాం. అదే జర్నలిస్టులకి అందరికి కూడా ఇంటి స్థలాలకు అప్లై చేపిస్తాము. అతను ఇసుక సామాన్య ప్రజలకు ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాము. ఇసుక కూడా ఫ్రీగా ఇస్తాము. ఇక్కడ మాది దొంగల మాదిరి 46,000 క్యూబిక్ మీటర్ పర్మిషన్ తీసుకొని 10 లక్షల ఇసుక తోలుకొని విచిత్రంగా చేసినారు. దానికి ఊరు పక్కలో 1/2 కిలోమీటర్లు ఉన్నటువంటి ఇంటికి తీసుకొచ్చి కట్టుకునే కూడా అర్హత లేకుండా అయిపోయింది గ్రామస్తులకు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ లేదు. బీహార్లో కూడా ఇంత పరిపాలన లేదు అసలు. బాగా గమనించిన ప్రజలందరూ ఈసారి నిన్ను పాతాళలోకం తొక్కేందుకు ప్రజలు సిద్ధంగా ఉండరు. ఇది ఒకటే కాదు, నువ్వు చేసినటువంటి అరాచకాలన్నీ ఇప్పుడు బయటపడతాయి ఖచ్చితంగా. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు నువ్వు ఎంతెంత అరాచకాలు చేసిండ్రో, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ముఖ్యంగా మా నియోజకవర్గంలో నాయకులు ఎంత అరాచకాలు చేసిండ్రో వాళ్ళందరూ అరాచకాలని వేళ్లతో సమేత పెకలించి వాళ్ళు అంతు తెలుస్తా అని చెప్పి సందర్భం తెలియజేస్తారు. ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి మైదుకూరుకు వచ్చి కూడా ఎటువంటి స్థానిక సమస్యలపైన ఆయన ప్రకటన చేయలేదన్నారు. ఇరిగేషన్ సంబంధించి మీరు ప్రకటన చేయలేదన్నారు. మీ ప్రభుత్వం అధికారానికి వస్తే మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఆయన మీరు చెప్పిన అంశాలకు సంబంధించి? ఇప్పుడు మాకు రైతాంగం చాలా ఇంపార్టెంట్. మేము పర్మనెంట్ అయిన పనులు చేయాలని మా ఆశయం, మా నాయకుల ఆశయం కూడా. ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చేది మాదే. ఖచ్చితంగా రాజోల ఆనకట్ట కట్టి తీర్థం ఖచ్చితంగా, దానికి సమస్య లేదు. అది ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, ఎంత కష్టాలు వచ్చినా కూడా మా నాయకుని దగ్గర కూర్చొని అది నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటా. మా ప్రజల కోసం, మా రైతాంగం కోసం ఈ దేనికైనా సిద్ధంగా ఉన్నా చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఇది ఒకటే కాదు ఇంకోటి చరిత్రలో ఎవరు చేయనటువంటి పనులు శ్మశానాలు ఏ ఊరికి గ్రామాల పైన శ్మశానాలు లేవు. ఆ శ్మశానాలు కబ్జా చేశారు. ఆ కబ్జా చేసిన శ్మశానాలను విశదీకరించి మళ్ళీ ఎవరు కబ్జా చేయకుండా దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి శాశ్వతమైన పని చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నా. రాజోలి ఆనకట్ట అండ్ శ్మశానాలు నా అజెండా. ఇది నా అజెండా, నా నియోజకవర్గ ప్రజలు చేసే అజెండా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చివరగా మీరు దాదాపు నెల రోజులుగా ఈ కాన్స్టిట్యున్సీలో రెగ్యులర్గా ఉంటున్నారు, కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దాదాపు నెల రోజులుగా పైనగా ఇక్కడ దాదాపు 50 రోజులుగా మీరు ఇక్కడ తిరుగుతున్నారు. అంటే ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? మీ పార్టీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇట్లా విజయం ఆల్రెడీ అయిపోయింది, ప్రభుత్వం రావడం ఖాయము. ప్రజలు ఎప్పటికీ జగన్మోహన్ గోరి కట్టాలని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా సమాధి కట్టి పూర్తి చేస్తారు ప్రజలందరూ. అంత ఆవేశంగా ఉండరు. ఏ ఊరికి పోయినా, ఏ గ్రామం పోయినా అభివృద్ధి అనేది లేదు. ఊరికి బటన్ నొక్కడం కాదు, బటన్ నొక్కడం ఎంత లాజిక్ ఉందో నేర్చుకోలే. బటన్ నువ్వు ఎంత నొక్కుతావు, 100 రూపాయలు నొక్కుతావు అనుకో, ఆ 100 రూపాయలకు అభివృద్ధి చేస్తే 200 రూపాయలు అభివృద్ధి చేయొచ్చు. అది చేతగాక 100 రూపాయలు బటన్ నొక్కి ఆ బటన్ నొక్కిన దానిలో ప్రజలు ఏమైనా ఆర్థికంగా బాగుపడిరా? ఆర్థికంగా బాగుపడలే. అన్ని రేట్లు పెంచేసినావు. ఒక రేటు కాదు, ప్రతి ఒక్క నూనె దగ్గర నుంచి అగ్గిపెట్టె దగ్గర నుంచి కూడా రేట్లు పెంచేసినావు. ఇంకా ట్యాక్సీ రూపాయలు నువ్వే దోచుకుంటున్నావు. 10 రూపాయలు దోచుకుంటున్నావు, 1 రూపాయలు బటన్ రూపాయలు చేస్తున్నావు. అదే రకంగా మద్యం ఉంది. మద్యంలో ఏమి చెప్పావా నువ్వు? రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కల్లా నేను మద్యం నిషేధిస్తాను చెప్పినావా లేదా నువ్వు? ఆ మద్యంలోనే కోట్లు సంపాదించినావు. ఇప్పుడు ఆ మద్యం ఏమో ఈ మహిళలు ఆశ పెట్టుకున్నారు, మద్యం నిషేధిస్తే మా భర్తలను బాగుపడతారని చెప్పి అందరూ ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు ఏమైంది? మద్యం తాగుకుంటే వాళ్ళు పని చేసి కష్టాలు చేసినాక వాళ్ళ ఒళ్ళు నొప్పులకు తాగాల, విపరీత రేటు పెంచేసినావు. అది మంచి మద్యం ఇచ్చినవా? నాసిరక మద్యం. ఈరోజు ఒక ఊరికి పోతే ఆ వ్యక్తి చెప్తాను, సార్ నేను 9 నెలలే తాగినా, ఆ 9 నెలలకు నా లివర్ డ్యామేజ్ అయిపోయింది, నాయన ఈ మద్యం తాగితే బాగుపడమని చెప్పి ఆయన మద్యం సాలి చేసిండు. నాకు ఈరోజు చెప్పిండు, సార్ ఏదైనా మీటింగ్ ఉంటే పెద్ద మీటింగ్ నన్ను పిలిచాను సార్, ఈ మద్యం తాగిన ఆరోగ్యం ఎంత చెడిపోయిందో, ఈ బిల్లులు కట్టుకోలేక నేను అప్పుల పాలైపోయినా, నా ఆరోగ్యం చెడిపోయింది. నేను ప్రత్యక్షంగా ప్రజలు తెలియజేస్తాను సార్, ప్రజలు ఇంకా బాగుపడతారని చెప్పి ఆ వ్యక్తి ఈరోజు నా దగ్గర చెప్తే నేను చాలా బాధపడినా. ఒక రకంగా ఈ దుర్మార్గునికి ఇంత ప్రజలు గుణపాఠం చెప్తారు. అదే రకంగా ఈ మద్యం తీసుకొచ్చిండు. మద్యం పైన లోన్ ఎంత తీసుకొచ్చిండు? ఇంకా 20 సంవత్సరాలు మద్యం తాగకుండా వదిలే సమస్య లేదు, దాని మీద లోన్ తీసుకొచ్చినావు. నువ్వే మద్యం నిషేధం చేస్తానని చెప్పినావు, దాని మీద లోన్ తీసుకొచ్చినావు. 20 సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా దాని మీద అప్పు కట్టాల్సిందే, మద్యం తాగాల్సిందే, అప్పు కట్టాల్సిందే. అంటే నీ లాజిక్, నీ అంటే మైండ్ గేమ్ ఏ రకం చేసినావో ప్రజలందరూ గమనించారు. మొన్న ఒకటి గులకరాయి కేసు చేసినావు, గులకరాయితో డ్రామా చేసినావు. ఆ డ్రామా ప్రజలు తెలియదు అనుకుంటున్నారా? ఇంతమంది కోడికత్త ఒకటి, ఆ తర్వాత మీ చిన్న ఆయన్నే అంతమంది నుంచి మళ్ళీ అది ఒక సెంటిమెంటు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఆయన నీ చాప్టర్ క్లోజ్ కాబట్టి ప్రజలందరూ తొందరలో నీ గుణపాఠం చెప్తారు.
ఇది సుధాకర్ యాదవ్ గారు చెప్తున్నది. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఇప్పటికే డిసైడ్ చేసుకొని ఉన్నారు. చంద్రబాబు నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం విడుదల చేసిన మేనిఫెస్టోకి సంబంధించి ప్రజాకర్షణీయంగా ఉన్నది, ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు కలిగించే విధంగా ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మైదుగురు కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం విజయం తథ్యమని ఆయన చెప్తున్నారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.